కొండవీట్లో ఒక పుకారుంది పీశ్రీ. రాజుల చరిత్రంతా రాళ్లపాలు, వాళ్ళు దాచిన సొమ్మంతా రాజుగాడి పాలైందని. ఆ పుకారు నిజం చేయాలంటే ఏం చేయాలి చెప్పు? యాగం చేయాలా? ఈ కొండవీడు మొత్తాన్ని తగలబెట్టేసి మహాయాగం చేసేద్దాం. పోనీ నరబలి ఇవ్వాలా? అంకాలమ్మ తల్లికి పొట్టేలు తెగ నరికినట్టు 100 మందిని వరుసగా పెట్టి నరుకుతా. కాస్త ఓపిక పట్టండి రాజు గారు. ఆ గేమ్ లేదు, ఏం లేదు. ఆ బచ్చగాల వల్ల అవదు పీశ్రీ, అవదు. అంత మాత్రానికి ఆ గేమ్ ప్లాన్ చేయటం ఎందుకు? ఆ పూర్ణాయుష్కుల్ని అర్ధాయుష్కులు చేయటం ఎందుకు? ఆయుష్ అర్ధాయుష్ ఎందుకలా నవ్వుతున్నారు? దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంత తెలుసా పీశ్రీ? అమ్మ కడుపులో ఉన్నంత వరకే మన ఆయుష్. ఒక్కసారి బయటకు వచ్చేమో ఈ బాడీ చావటానికే ట్రై చేస్తుంది. గాలి వదిలి చావటానికి ట్రై చేస్తుంది. గాలి పీల్చి 1 నిమిషాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. దాహం వేసి చావటానికి ట్రై చేస్తుంది. నీళ్లు దాగి 1 పూటకి పోస్ట్ పోన్ చేస్తాం. ఆకలేసి చావటానికి ట్రై చేస్తుంది. అన్నం తిని 1 రోజుకే పోస్ట్ పోన్ చేస్తాం. ఇలా మనకి మన బాడీకి జీవితాంతం యుద్ధం జరుగుతూనే ఉంటుంది పీశ్రీ. ఏదో ఒక రోజు మనం ఓడిపోతాం, అది గెలుస్తుంది. ఓడిపోయే యుద్ధానికి ముందుంటే ఏంటి, వెనకాలంటే ఏంటి, పెద్ద తేడా ఉండదు. నా వల్ల అంతకాలం యుద్ధం చేసే భారం తగ్గుతుంది వాళ్ళకి. దేవుణ్ణి కలవటానికి షార్ట్ కట్ నేను. నన్ను దుర్మార్గుల్లో చూడకు. పదా ఇక నా వల్ల కాదు. ఏమండి, ఏం చేస్తున్నారు? ఉండు, ఇక్కడ కూడా యాప్ చెట్టు ఉంది. ప్లీజ్ కిందకి రండి. దీన్ని కూడా తీయజేయద్దా? సరే, మీ ఇష్టం. చీకటి పడేలా ఉంది. మనకి ఇంకా ఫుడ్ కూడా దొరకలేదు. ఈ అడవిలో ఫుడ్ షెల్టర్ లేకుండా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఏమైంది? ఏం లేదు. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ ఏం లేదే. మరి ఎందుకు ఫేస్ అలా పెట్టావు? అది 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 అన్నీ కరెక్ట్ రాశాను కానీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ రాశాను. మనం ముందుకు వెళ్ళాల్సింది రైట్కి వచ్చాం. వాట్? మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోదాం. షట్ అప్. అయినా నీలాంటి బుర్ర తక్కువ దాన్ని తీసుకురావడం నా బుద్ధి తక్కువ. ఓయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఆ వాటర్ బాటిల్ విషయంలో కూడా అలాగే చేసావు. నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తావు? తిరిగి వెళ్ళిపోతావా? థ్యాంక్స్ ఐడియా ఇచ్చినందుకు. నిజంగా వెళ్ళిపోతావా? రాత్రంతా ఏడుస్తూ కూర్చో దయ్యంలాగా. అభి, ఇంకెంత దూరం వెళ్ళాలి? చీకటి పడుతుంది. అసలు నువ్వు పజిల్ కరెక్ట్గా సాల్వ్ చేసావా లేదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి కరెక్ట్గా రాశానని? అస్తమాను విసిగిస్తావు. నీదేం పోయింది? 10 లక్షలు మిస్ అవుతే మంచి లైఫ్ మిస్ అవుతుంది.
డబ్బు తప్ప వేరే గొడవ ఏం లేదా నీకు? ఇంకేముండాలి? డబ్బు కాకుండా జీవితంలో చాలా ఉన్నాయి. ఇంకేమున్నాయి? నీలాంటి దానికి చెప్పిన అర్థం కదలే. నీలాంటి దానికా? అంటే నువ్వెలాంటి వాడివి? లవ్ చేయడానికి డబ్బు లేదని భయపడ్డావు, పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదని భయపడ్డావు, హ్యాపీగా గడపడానికి డబ్బు లేదని భయపడ్డావు. ఇప్పుడు నన్ను డబ్బు పిచ్చిదాన్ని అంటున్నావా? నేను డబ్బు పిచ్చిదాన్ని అయితే నువ్వు కూడా డబ్బు పిచ్చివాడివి. నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. అయినా ఇప్పుడు గొడవపడి ఏం లాభం లేదులే. ఈ గేమ్ ఆడేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. వెళ్ళిపోతావా? నువ్వు దూరం అవుతావని తెలిసినప్పటి నుంచి లోపల లోపల ఎంత కుమిలిపోతున్నాను తెలుసా నీకు? నా ఫీలింగ్స్ గురించి లెక్కలేనప్పుడు నీ జీవితం గురించి నాకెందుకే? రేపు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోదాం. నేను ఏం మాట్లేదు. విశ్వ ఆగు, ట్రాలీ షాట్ తీస్తున్నా. షాట్ ఓకే. ఏంటి ఫేస్ డల్గా ఉంది? ఆకలేస్తుందా? విశ్వ మళ్ళీ ఏమైంది? వాట్ ఈస్ దిస్? ఓ చూసేసావా? అసలు ఎందుకు ఇలా చేసావు? టేక్ ఇట్ ఈజీ హేమా, ఏదో టెన్షన్లో. ఏంటి టెన్షన్లో? ఇది టెన్షన్ కాదు, నీ ఇంటెన్షన్. అడవికి వచ్చినప్పుడు నేను చూస్తున్నా, నీకు నా పైన వేరే ఉద్దేశం ఉంది. అంటే అంతకుముందు అలా అనిపించలేదు నీ బ్రెయిన్కి? అంతకుముందు అంటే అదే టెంపుల్, కిస్, హగ్, బైక్. షట్ అప్. హైమా Subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.